హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే కృష్ణమ్మ సినిమా చూసొచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి సత్యదేవ్ ఒక మంచి యాక్టర్ అండ్ కొరటాల శివ ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ ట్రైలర్ కూడా చూశాను, వైలెన్స్ రివెంజ్ డ్రామాలా అనిపించింది. సో సినిమా చూశాను, నాకైతే సినిమా యావరేజ్ గా అనిపించింది. పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో జరిగిన ఒక కేసు నాకు గుర్తొచ్చింది సినిమా చూసినప్పుడు. మీరు చూసి చెప్పండి. సినిమా ప్లాట్ వచ్చి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అనాథలు విజయవాడ కృష్ణానది దగ్గరలో ఉన్న ఒక స్లమ్ ఏరియాలో ఉంటారు. అందులో శివ అనే అతను వచ్చి చిన్న షాప్ పెట్టుకుంటాడు. మిగతా ఇద్దరు వచ్చి చిన్న చిన్న క్రైములు చేసుకుంటూ ఆ టైప్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక కేసు వల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, దానివల్ల వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అయ్యారన్నదే స్టోరీ. ముందుగా పాజిటివ్స్. సత్యదేవ్ యాక్టింగ్ చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్ గా చేసిన ఇద్దరు కూడా బాగానే చేశారు. విజయవాడ నేటివ్ లో కొన్ని ప్లేసెస్ లో స్లాంగ్ ఎలా ఉంటది, మాట్లాడే మాట గానీ కొంచెం వర్క్ షాప్ బాగానే చేశారనిపించింది నాకు సినిమా చూసినప్పుడు. అండ్ సినిమాలో పోలీస్ గా చేసిన అతను అయితే చాలా బాగా చేశాడు. అంతకు ముందు కూడా నేను ఏదో సిరీస్ లో చూసాను ఆయన్ని. సినిమా చూస్తున్నంతసేపు ఆయన యాక్టింగ్ కి పిచ్చెక్కి చాలా కోపం కూడా వచ్చింది మీకు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ ఇంటెన్స్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక 2-3 ట్విస్ట్ లాగా షాకింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ క్రూయాలిటీ గానీ కొన్ని సీన్స్ బాగా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ శివ క్యారెక్టర్ కి ఉన్న హీరోయిన్ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, రియలిస్టిక్ గా అనిపించింది. నెగటివ్స్ వచ్చి ఈ సినిమాలో రివెంజ్ డ్రామా అనేది చాలా ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావాలి దానికి. బట్ నాకెందుకు ఆ ఇంపాక్ట్ అయితే అనిపించలేదు, చాలా ప్లెయిన్ గా అనిపించింది. ఇప్పుడు సత్యదేవ్ అంత పర్ఫార్మర్ మనకు తెలుసు. సినిమా చూస్తున్నంతసేపు ఆ డ్రామాకి మ్యాచ్ అవ్వట్లేదు. ఆ సీన్ అనేది చాలా ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది. అంత సీరియస్ ఎమోషన్ ఉన్న సీన్. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఇంకొంచెం బాగా తీసుండాల్సింది. అంటే అంత పెయిన్ నుంచి వచ్చిన రివెంజ్, ఆ ఫైట్ అనేది చాలా బాగా ఎమోట్ అయ్యింది. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఓల్డ్ పాత సినిమాలు చూసినట్టు అనిపించింది. అంటే లేట్ మ్యూజిక్ కూడా ఓకే పర్లేదు అనిపించింది. ఒక సాంగ్ అయితే బాగుంది. బట్ మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. నాకు సినిమాని ఎక్కడ ఎలివేట్ చేసినట్టు అనిపించలేదు. డైరెక్టర్ డిడ్ ఓకే జాబ్. ఆన్ పేపర్ రాసుకున్నప్పుడు చాలా మంచి పాయింట్ అనుకుంటా, బట్ చూస్తున్నప్పుడు అంత హై అయితే ఇవ్వలేదు. పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. నాకైతే యావరేజ్ గా పర్లేదు అనిపించింది. సత్యదేవ్ యాక్టింగ్ కోసం అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. సినిమా చూసారా మీరు? సినిమా చూసి మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఒకసారి ఛానల్లో వేరే సినిమా కబుర్లు చాలా ఉంటాయి. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.